హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిఎస్వి శ్రావణ్ సార్ క్లాసెస్. నేను మీ శ్రావణ్ సార్. ఇప్పుడు మైక్రో ఎకనామిక్స్ ట్రెండ్స్ చాప్టర్ 3లో మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అందులో భాగంగా మనకు మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఏం చేసింది? ఆధార సంవత్సరాన్ని రివైజ్ చేసింది. గణాంక మంత్రిత్వ శాఖ ఆధార సంవత్సరాన్ని కొత్త సంవత్సరాన్ని డిఫైన్ చేసింది. అది 2022-23 అంటే మనకు ఫిబ్రవరి 2026 నుండి కొత్త ఆధార సంవత్సరాన్ని అనౌన్స్ చేసింది. అంతకుముందు ఏముండే సార్ అంటే 2011-12 ఆధార సంవత్సరం ఉండే. మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. మనం ఏదైతే కాన్స్టాంట్ ప్రైజెస్ అనేవి కరెంట్ ప్రైజెస్, కాన్స్టాంట్ ప్రైజెస్ రెండు ఉంటాయి. కాన్స్టాంట్ ప్రైజెస్కి బేస్ ఇయర్ ఆధార సంవత్సరాన్ని మనము బేస్గా తీసుకొని మనం లెక్కిస్తాం. కాబట్టి మనం రీసెంట్గా 2022-23 ఆధార సంవత్సరం మనము కొత్తగా గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. అంతకుముందు గతంలో 2011-12 ఉండేది. దానికంటే ముందు 2004-5 ఉండేది. ఇది మనకు స్టాటిక్ ఎకానమీలో కంప్లీట్గా కవర్ అవుతుంది. ఇది ప్రస్తుతం మన కరెంట్ ప్రైజెస్ ఏ విధంగా ఉండేది? ఈ 22-23 ప్రకారం కాన్స్టాంట్ ప్రైజెస్ అనేవి ఇవ్వడం జరిగింది. ఈ కరెంట్ ప్రైజెస్ వచ్చేసి మనకు ఆ సంవత్సరం ధరలను లెక్కిస్తారు. అర్థమైందండి? ఇది మనం తెలంగాణ అండ్ ఆల్ ఇండియా అనేది కౌంట్ చేద్దాం. మనకు 2025-26 ప్రకారము జిఎస్డిపి కరెంట్ ప్రైజెస్లో ఎంత ఉంది సార్ అని అంటే 17.82 లక్షల కోట్లు. ఎగ్జాక్ట్గా చూస్తే 17,82,198 కోట్లుగా డిసైడ్ చేసింది. అదే ఆల్ ఇండియా లెవెల్లో 357,13,886 కోట్లు. అందులో భాగంగా ఆల్ ఇండియాలోనేమో 357 లక్షల కోట్లు సుమారుగా, తెలంగాణలో 17.82 లక్షల కోట్లు. ఇది గుర్తుపెట్టుకోవాలి. గత సంవత్సరం అంటే ఇంకా 2024-25లో 16.09 లక్షల కోట్లు. ఇండియా అయితే 330 లక్షల కోట్లు పెరిగింది. ఎంత పెరిగింది సార్ అంటే వృద్ధి రేట్ ఎంత ఉంది? ఇది 2025-26 10.7%గా వృద్ధి రేటు ఉంది. అండ్ ఇది 8%గా ఉంది. అంటే ఇక్కడ నుండి ఇక్కడి వరకు 8%గా ఉంది. ఇక్కడ నుండి ఇక్కడి వరకు మాత్రము 10.7% ఉంది. దానికంటే గత సంవత్సరం ముందు 10.6 ఉండే, 9.8 ఉండే. అంటే 10.6 నుండి 10.7 పెరిగింది, 9.8 నుండి 10.7 అనేది తగ్గింది. ఇది అబ్జర్వ్ చేయాలి మనం. ఇప్పుడు స్థిర ధరలు చూసుకుంటే కాన్స్టాంట్ ప్రైజెస్ 2024-25లో 8 లక్షల కోట్లు, 8.20 లక్షల కోట్లుగా ఉంది. 25-26లో ఇది మనకి ఇంపార్టెంట్, 8.89 lakh crores. 2025 8.89 lakh crores. అదే కరెంట్ ప్రైస్లో 17.80 lakh crores. అంటే సుమారుగా డబుల్ ఉంది. అంటే మనం రేట్లు అనేవి ఎక్కువగా పెరిగాయని అబ్జర్వ్ చేసుకోవచ్చు మనం. దాని తర్వాత అదే గ్రోత్ రేట్ వచ్చేసి 6.5%, 8.5%. ఇక్కడ అదే ఆల్ ఇండియా లెవెల్లో 201 లక్షల కోట్లు, 6.5% గ్రోత్ రేట్ ఉంది. ఇది కూడా గ్రోత్ రేట్ అనేది 25-26కి పెరిగింది, 7.4% పెరిగింది. అంటే ఇండియాలో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇది ఎంత ఉంది, దాని తర్వాత 8.5% పెరిగింది, 7.4% పెరిగింది. 6.5 నుండి పెరిగింది, 8.5, 7.4 ఉంది. ఇదేంటి 10.7, 8.0 ఉంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తగ్గింది తెలంగాణలో కరెంట్ ప్రైజెస్లో. కాన్స్టాంట్ ప్రైజెస్లో మాత్రం పెరిగింది, కరెంట్ ప్రైజెస్లో ఆల్ ఇండియాలో తగ్గింది. గుర్తుపెట్టుకోవాలి మనం. దాని తర్వాత సెక్టార్ వైజ్ GSVA or GVA, గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్ ఆర్ గ్రాస్ వాల్యూ యాడెడ్ పర్సెంటేజ్ ఫర్ 2025-26 ఎంత ఉంది సార్ అని అంటే తెలంగాణలో కరెంట్ ప్రైజెస్ ప్రకారం ఇచ్చాడు. ఆల్ ఇండియాలో ఎంత ఉంది, తెలంగాణలో ఎంత ఉంది? మనం అంతకుముందే డిస్కస్ చేసాం లాస్ట్ క్లాస్లో. ఏంటి సార్ అని అంటే ఇది 60 ఫస్ట్ ప్రైమరీ సెక్టార్ వచ్చేసి కరెంట్ ప్రైజెస్. ఇది గుర్తుపెట్టుకోండి, కరెంట్ ప్రైజెస్లో ఇచ్చాడు. ప్రైమరీ సెక్టార్ 15.1% ఉంది వాటా అనేది. అంటే ఆ 17 లక్షల కోట్లలో అగ్రికల్చర్ వాటా ఎంత ఉంది అని అంటే నథింగ్ బట్ ప్రైమరీ సెక్టార్ వాటా 15.1% ఉంది. అదే సెకండరీ సెక్టార్ వాటా ఎంత ఉంది అంటే 16.3 ఉంది. టెర్షియరీ సెక్టార్ నథింగ్ బట్ సర్వీస్ సెక్టార్ వాటా ఎంత ఉంది 68.6% ఉంది. గుర్తుపెట్టుకోవచ్చు. టెర్షియరీ అంటే గ్రేటర్ దెన్ సెకండరీ, గ్రేటర్ దెన్ ప్రైమరీగా ఉంది.
అదే వృద్ధి రేట్లు ఎంత ఉన్నాయి, గ్రోత్ రేట్ ఇక్కడే రాస్తాను. ఇక మనకు ఈజీగా షార్ట్ నోట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం రాస్తున్నాం కాబట్టి మీకు ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఏంటంటే ఎక్కువగా పేజీలు కూడా రివిజన్ చూడాల్సిన అవసరం లేదు. సింపుల్గా కంప్లీట్ డేటా అనేది ఇక్కడే ఉంటుంది. సింపుల్ రివిజన్ అనేది అవుతుంది మీకు. ఇదేంటి, అదే అగ్రికల్చర్ 1.2, ప్రైమరీ సెక్టర్ 1.4% ఉంది, సెకండరీ సెక్టర్ 9.4% ఉంది. ఇక్కడ మనం చూడాల్సింది ప్లస్ పాజిటివ్ ఉంది. దాని తర్వాత టెరిషరీ సెక్టర్ 13.5% ఉంది. ఇక్కడ ఆల్ ఇండియా యావరేజ్ ఎంత ఉంది అని అంటే, ఆల్ ఇండియాలో ఇండియా ప్రకారం ఏంటంటే ఎక్కువగా 18.5% ప్రైమరీ ఉంది, 25.2% సెకండరీ ఉంది, టెరిషరీలో 56.4% ఉంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, సో అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీస్ సెక్టార్ అనేవి నథింగ్ బట్ ప్రైమరీ అండ్ సెకండరీ సెక్టార్ అనేవి మనకు తెలంగాణ కంటే ఇండియా ఎక్కువ ఉంది. కానీ తెలంగాణ అనేది సర్వీస్ సెక్టార్ డామినేషన్ ఎక్కువ ఉంది ఇండియా కంటే. అర్థమైందంటే 56 ఉంటే 68 ఉంది, ఇక్కడ 15 ఉంటే 18, 16 ఉంటే 25. అంటే మన దగ్గర సర్వీస్ సెక్టార్ ఎక్కువ ఉంది. నథింగ్ బట్ సాఫ్ట్వేర్, హోటల్స్, రెస్టారెంట్, రియల్ ఎస్టేట్స్ ఇట్లాంటివన్నీ మనకు సర్వీస్ సెక్టర్గా కన్సిడర్ చేయొచ్చు. ఇవి తెలంగాణలో ఎక్కువ ఉన్నది. ఇది నెక్స్ట్. ఇదే జీడిడిపి ఫర్ జీడిడిపి లేదా జిఎస్విఏ అనొచ్చు. జిఎస్విఏలో డిస్ట్రిక్ట్స్ జిల్లాలు, జిఎస్విఏలో ఏ జిల్లా ఎంత ఉంది డిస్ట్రిక్ట్స్ పరంగా. వెరీ ఇంపార్టెంట్. సో చాలాసార్లు ఎగ్జామ్లు అడుగుతారు. సో హైయెస్ట్ ఆర్డర్ రాయమంటాడు, ఒక 2, 3 ఇచ్చేసి ఆర్డర్ రాయమంటాడు. లేదంటే సో పైనుండి కిందికి అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ జిఎస్విలు అడుగుతారు. సో మోస్ట్లీ టాప్ 4 లేదా లీస్ట్ 4 అనేవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మనకు ఫస్ట్ ఏంటిదంటే జీడిడిపి, ఎక్కువగా జీడిడిపి మనకు 17 లక్షల కోట్లలో జీడిడిపి జిల్లా ఆదాయం అనేది ఎక్కడ ఎక్కువ ఉంది అంటే రంగారెడ్డికి ఎక్కువ ఉంది, 3.41 లక్షల కోట్లు. హైదరాబాద్ 2.25 లక్షల కోట్లు. మేడ్చల్, మల్కాజ్గిరి 1.16 లక్షల కోట్లు. సంగారెడ్డి 74 లక్షల కోట్లు. మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, సో ఈ 3 డిస్టిక్సే మనకు మేజర్ వాటా అనేది పోతుంది. 17 లక్షల కోట్లలో మనకు 17 లక్షల కోట్లు జీడిపి లేదా జిఎస్డిపి తీసుకుంటే ఇది 5, తర్వాత 6, 7 లక్షల కోట్ల వరకు, అంటే ఆల్మోస్ట్ 50%, 40-50% వరకు ఈ 3-4 డిస్ట్రిక్ట్సే ఉన్నాయి అంటే అర్థం చేసుకోవచ్చు. అంటే మొత్తం మన తెలంగాణ అనేది ఇన్కమ్ అనేది ఎక్కువగా ఉమ్మడి హైదరాబాద్ ప్రాంతంలోనే, హైదరాబాద్ రంగారెడ్డి ప్రాంతంలోనే ఉంది అని అర్థం చేసుకోవచ్చు. తర్వాత లాస్ట్ చివరిగా జీడిడిపి ఎక్కడ ఉంది అని అంటే తక్కువగా ములుగు జస్ట్ 11,000 కోట్లు మాత్రమే ఉంది. దాని తర్వాత దాని కింద జయశంకర్, భూపాలపల్లి, దాని తర్వాత కొమరంభీం ఆసిఫాబాద్, సిరిసిల్ల, నారాయణపేట. ఇదే విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఆర్ హైదరాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి, రాహైమే అని గుర్తుపెట్టుకోవచ్చు అని కోడ్ వాడచ్చు కావాలంటే, రాహైమే. సో లాస్ట్ది ఏంటంటే మే, ఎమ్, ఇక్కడ కూడా మా ఉంది, ఇక్కడ కూడా మా ఉంది. రాహైమే కోడ్లో లాస్ట్ మా, కాబట్టి ఇక్కడ కూడా ములుగు, అట్లా గుర్తుపెట్టుకోవచ్చు కావాలంటే. ఎంజే మార్కెట్. సో ఇదే విధంగా ఒక కోడ్ లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా అర్థమైపోతుంది. నెక్స్ట్ వచ్చేసి సో మీకు ఈజీగా దీని తర్వాత ఇది చదవాలో కూడా రాశాను. ఇది ఫస్ట్, ఇది సెకండ్, దాని తర్వాత ఇది థర్డ్. సో పీసీఐ అనేది 4th, పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది 4th. పర్ క్యాపిటల్ ఇన్కమ్, తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏ విధంగా ఉంది? తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్ నథింగ్ బట్ ఏంటంటే తలసరి ఆదాయం ఏ విధంగా ఉంది? ఒకటండి, తలసరి ఆదాయం ఏ విధంగా ఉంది తెలంగాణలో అండ్ ఇండియా కూడా కంపారిజన్ వేలో ఇచ్చాడు. మనం అబ్జర్వ్ చేయాలి, తెలంగాణ కంటే ఇండియా అనేది ఎక్కువ ఉందో తక్కువ ఉందా అని అబ్జర్వ్ చేయాలి. తెలంగాణలో ఎంత ఉంది, తెలంగాణ కంటే ఇండియా ఎక్కువ ఉందో తక్కువ ఉందా అనేది అబ్జర్వ్ చేయాలి. కరెంట్ ప్రైజెస్, ప్రస్తుత ధరలో అంటే ఈ సంవత్సరం ధరలోనే ఎంత ఉంది తలసరి ఆదాయం 2025-26 ఫస్ట్ ఇది చూడాలి ప్రజెంట్ది. దాని తర్వాత ప్రీవియస్ దాంతో కంపేర్ చేయాలి. 2025-26 ప్రొవిజనల్ అడ్వాన్స్డ్ ఎస్టిమేషన్ PAE ఎంత ఉంది? పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఉంది? 4,18,931 రూపీస్. అంటే ప్రతి ఒక్కరి ఆదాయము 4,18,000గా ఉంది సంవత్సరానికి. అదే గ్రోత్ రేట్ వచ్చేసి 10.2%గా ఉంది. ఓకేనండి. అదే కాన్స్టెంట్ ప్రైజెస్లో 2,04,000 రూపాయలు ఉంది.
అదే గ్రోత్ రేట్ 8.3% ఉంది. కాన్స్టెంట్ ప్రైజెస్ అనేవి తగ్గుతుంది. ఎందుకనంటే ధరలు అనేది పెరగక ముందు ఏదైతే 2022, 2023 మనం ఇయర్ తీసుకున్నామో ఆ ఇయర్ కాబట్టి ధరలు అనేవి కొంచెం తక్కువగా ఉండే కాబట్టి ఆటోమేటిక్గా మనకు తక్కువ వస్తుంది. తర్వాత ఈ 2024-25 FRE ప్రీవియస్ ఇంకొక ఇయర్ ముందు ఎంత ఉంది? ఒక ఇయర్ ముందు 3,80,000 ఎంత పెరిగింది? ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత పెరిగింది? ఇక్కడ 20,000, ఇక్కడ ఒక 18,000, సుమారుగా 40,000 వరకు పెరిగింది అప్రాక్సిమేట్లీ ఒక సంవత్సరంలో. ఆ శాతంలో చూస్తే ఎంత? 10.2% పెరిగింది. అది గుర్తు అలా మనం అబ్జర్వ్ చేయాలి. గత సంవత్సరంతో పోలిస్తే 9.8% పెరిగింది. స్థిర ధరల్లో కూడా అంతే, 1,80,000 దాంతో 5.5%. ఇక్కడ మనం ఎలా గుర్తుంచుకోవాలంటే 4,18,000కు సుమారుగా సగం వరకు మనకు స్థిర ధరలు ఉంది. 4,18,000, 2,04,000 దాని తర్వాత ఇది ఆల్ ఇండియా యావరేజ్ ఎంత ఉంది అంటే అన్ని రాష్ట్రాల్లో కలిపి ఇంక్లూడింగ్ తెలంగాణ అన్ని రాష్ట్రాల్లో కలిపి బై చేస్తే సో జీడిపి అన్ని రాష్ట్రాల జీడిపి బై పాపులేషన్ వేస్తే ఏమవుతుంది? జనాభా వేస్తే పర్ క్యాపిటల్ ఇన్కమ్ వస్తుంది. అంతేకాండి జీడిపి మొత్తం జీడిపిని జనాభాతోని డివైడ్ చేస్తే ఒక్కొక్కరికి పర్ క్యాపిటల్ ఇన్కమ్ అని తలసరి ఆదాయం వస్తుంది. ఆ తలసరి ఆదాయం ఎంత ఉంది అంటే తెలంగాణ కంటే సుమారు సగం ఉంది, 2,19,000. ఓకేనండి, అంటే సుమారుగా మన స్థిర ధరలు తర్వాత ఇండియా యొక్క ప్రస్తుత ధరలు సేమ్ ఉన్నట్టు. ఓకేనండి, 2,19,000. అదే ఒకవేళ స్థిర ధరల్లో ఇంకా అదే స్థిర ధరల్లో మనకు 2,19,000కు సగం వరకు ఉంది, 1,21,000. సేమ్ ఇది కానీ 1,21,000. ఇదేంటిది? 6.9% ఇది గ్రోత్ ఉంది, 6.9% గ్రోత్ ఉంది. అది కూడా ప్రీవియస్ ఇయర్ గ్రోత్ రేట్ కంటే తక్కువగా ఉంది. ప్రీవియస్ ఇయర్ 8.7, ప్రజెంట్ ఎంత? 6.9. అదే ప్రీవియస్ ఇయర్ ఇక్కడ 5.4, ఇది మాత్రం ఎక్కువ ఉంది స్థిర ధరల్లో మాత్రం. ఇక్కడ రెండిట్లో ఎక్కువనే ఉంది. తెలంగాణలో మాత్రం, ఇండియాలో మాత్రం ప్రస్తుత ధరల్లో ప్రీవియస్ ఇయర్ కంటే గ్రోత్ రేట్ తక్కువ ఉంది. అది గుర్తుపెట్టుకోవాలి మనం. అట్లా అబ్జర్వ్ చేయాలి ఏదైనా కూడా. అది మనం అబ్జర్వేషన్ చేయాలి తప్ప అది నోట్స్లో రాయడానికి మ్యాటర్ వైజ్గా ఏముండదు. జస్ట్ మనం చదివేటప్పుడు అబ్జర్వ్ చేస్తే ఎగ్జామ్లో మనకు గుర్తుంటుంది. నెక్స్ట్ అదే మనకు పర్ క్యాపిటల్ ఇన్కమ్ డిస్ట్రిక్ట్ వైజ్గా ఎంత ఉంది? పర్ క్యాపిటల్ ఇన్కమ్ జిల్లా వారి తలసరి ఆదాయం తెలుగులో రాసుకోవచ్చు. జిల్లాల వారి తలసరి ఆదాయం, జిల్లాల వారి తలసరి ఆదాయం అని షార్ట్ కట్ సైడింగ్ పెట్టుకోవచ్చు. ఫర్ 22-23 మనకు ఎప్పటివరకు డేటా అవైలబుల్ ఉంది సార్ అంటే 22-23 డేటా వరకు అవైలబుల్ ఉంది. దాని తర్వాత డేటా అనేది అవైలబుల్ లేదు కాబట్టి ఇవ్వలేదు. జిల్లాల వారి తలసరి ఆదాయం ఫర్ 22-23 డేటా ప్రకారము RHS అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనండి, RHS మనకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ స్కూల్లో మ్యాథ్స్లో చదువుకుంటామండి. LHS RHS అని చదువుకుంటాం కదా, రైట్ హ్యాండ్ సైడ్ అని చెప్పేసి LHS = RHS అని చేస్తాం కదా. సో ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ రాహైమే, ఇక్కడ RHS, ఇక్కడ రాహైమేలా ఎమ్ లాస్ట్ ఏది ములుగు, ఇక్కడ RHSలా ఇక్కడ ఇక్కడనేమో లాస్ట్ తీసుకున్నాము థర్డ్ది, ఇక్కడనేమో సెకండ్ది తీసుకోవాలి. ఇక్కడ RHS రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి ఏదంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది. కాబట్టి ఇక్కడ హైదరాబాద్ హెచ్ తీసుకోవాలి. హెచ్ ఏంటిది? హన్మకొండ. ఓకేనండి, హన్మకొండ ఎంత? హెచ్ అంటే హన్మకొండ 2.73 lakhs. ఓకేనండి, 2.73 lakhs. లాస్ట్ ఫస్ట్ ఏమో రంగారెడ్డి, హైదరాబాద్, హెచ్ సంగారెడ్డి. RHS రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి. ఇక్కడ ఉన్న మేడ్చల్ మల్కాజ్గిరి జీడిపిలో ఇక్కడ 4th ప్లేస్లో ఉంది. ఇక్కడ చూడండి 11.29 lakh ఉంది, చాలా ఎక్కువ ఉంది. 11.29 lakh ఉంది అంటే పర్ ఇయర్కి 11.5 లక్షల 11.29 లక్షల ఆదాయం వస్తుంది ఒక్కొక్కరికి. అంటే నెలకు ₹1,00,000 సంపాదిస్తున్నారు. శాలరీ అని నెలకు 1 lakh శాలరీ వస్తుంది యావరేజ్గా. కాబట్టి అది అర్థం చేసుకోవచ్చు. హన్మకొండ, జగిత్యాల లాస్ట్, తర్వాత వికారాబాదు, రాజన్న సిరిసిల్ల, ఈ లాస్ట్ ఒక 4 గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ RHS, ఇక్కడ రాహైమే, ఇక్కడ RHS, ఇక్కడ థర్డ్ది మేడ్చల్ మా పేరు మీద ఇక్కడ ములుగు ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ హెచ్ పేరు మీద మధ్యలో ఇక్కడ థర్డ్ది, ఇక్కడ సెకండ్ది. ఓకేనండి, హెచ్ పేరు మీద హన్మకొండ ఉంటుంది. అట్లా గుర్తుపెట్టుకోవాలి. ఏదో విధంగా ఇక్కడ జే ఉంటుంది, ఇక్కడ జే ఉంటుంది. బట్ ఇక్కడ జయశంకర్ భూపాలపల్లి, ఇక్కడ ఏంది జగిత్యాల.
ఓకేనండి. ఇక్కడ కొమరంభీం ఆసిఫాబాద్, ఇక్కడ వికారాబాద్. ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి. చూడండి నెక్స్ట్ వచ్చేసి మనకు మోస్ట్ ఇంపార్టెంట్ జిఎస్డి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇందులో కొన్ని. సో సెక్టోరల్ జిఎస్డిపి ఏమి ఇచ్చాడు మనకు? సెక్టోరల్ జిఎస్డిపి అని ఇచ్చాడు. అంటే రంగాల వారి జిఎస్డిపి, రంగాల వారి సెక్టోరల్, రంగాల వారి జిఎస్డిపి, ఇది తెలుగులో రంగాల వారి జిఎస్డిపి, స్థూల రాష్ట్ర ఆదాయం లేదా స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి, జిఎస్డిపి, స్థూల రాష్ట్ర డొమెస్టిక్ దేశీయ ఉత్పత్తి. దీనిలో ఏముంటాయి? మొత్తం 3 రంగాలు ఉంటాయి. ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, టెర్షియరీ సెక్టర్. ప్రైమరీ సెక్టర్ అనేది జనరల్లీ అండ్ సాధారణంగా మనం ఏమంటాం? వ్యవసాయ రంగం అంటాం మనం, అగ్రికల్చర్ సెక్టర్. సెకండరీ సెక్టార్ని సాధారణంగా పారిశ్రామిక రంగం అంటారు, ఇండస్ట్రియల్ సెక్టర్ అంటారు. ఓకేనండి. ఇండస్ట్రియల్ సెక్టర్, ఇక్కడే అగ్రికల్చర్ సెక్టర్. ఇక్కడ టెర్షియరీ సెక్టార్ని సాధారణంగా కాదు, డైరెక్ట్గా సర్వీస్ సెక్టారే అంటారు. అంటే ఇది ఎగ్జాక్ట్గా సర్వీస్ సెక్టార్లో ఉన్న అంశాలు టెర్షియరీ సెక్టార్లో ఉన్న అంశాలు సేమ్ ఉంటాయి. ఇక్కడ అగ్రికల్చర్ సెక్టార్లో ఉన్న అంశాలు కొంచెం చేంజ్ ఉంటాయి, ఇండస్ట్రియల్ సెక్టార్లో ఉన్న కొంచెం చేంజ్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ సాధారణంగా జనరల్లీ కాల్డ్, ఇక్కడ ఏంటంటే ఎగ్జాక్ట్లీ సర్వీస్ సెక్టర్. టెర్షియరీ సెక్టర్ అంటే ఎగ్జాక్ట్లీ సర్వీస్ సెక్టర్. అర్థమైందండి? ఎందుకు సార్ అని అంటే, ఒక కాన్సెప్చువల్ పాయింట్ చూసుకుంటే మనకు ప్రైమరీ సెక్టార్లో ఏముంటాయి అని అంటే, ప్రైమరీ సెక్టార్లో ఏవైతే మనము పంటలు, మనం ఏదైతే వ్యవసాయ రంగాల్లో వరి, గోధుమ లాంటి పంటలు వేస్తామో, సో ఆ పంటలు సబ్ సెక్టార్స్ అన్నట్టు. దాని తర్వాత పశుపోషణ, దాని తర్వాత ఫిషరీస్, దాని తర్వాత ఫారెస్ట్. ఓకేనండి. పంటలు, పశుపోషణ, చేపల ఉత్పత్తి అంటే ఆక్వా రంగము, దాని తర్వాత అటవీ ఉత్పత్తులు. ఓకేనండి. అటవీల నుండి లభించే తేనె లాంటివి ఉత్పత్తులు లాంటి వాటికి వచ్చే ఆదాయం. ఈ 4 విత్ మైనింగ్ అండ్ క్వారీ, ఈ 5 కలిపితే ఏమంటారు మనకంటే ప్రైమరీ సెక్టర్ అంటారు. ఇది మనకి ఇంపార్టెంట్. ఇక్కడ డిఫరెన్స్ వచ్చింది, మైనింగ్ అండ్ క్వారీ. ఈ మైనింగ్ అండ్ క్వారీస్, మైనింగ్ మరియు క్వారీ తవ్వకాలు, ఏదైతే ఈ మైనింగ్ సెక్టార్ ఉందో యాక్చువల్గా ఇండస్ట్రీస్కి సంబంధించింది, బట్ ప్రైమరీ సెక్టార్లో పెట్టారు. అర్థమైందండి? కాబట్టి ఇక్కడనే డిఫరెన్స్ వచ్చింది. కాబట్టి ఇక్కడ జనరల్గా సెకండరీ సెక్టార్లో ఏమున్నాయి? ఉత్పత్తులు, మ్యానుఫ్యాక్చర్స్, ఏదైనా ఉత్పత్తి చేయడం కంపెనీల్లో మ్యానుఫ్యాక్చర్స్. దాని తర్వాత కన్స్ట్రక్షన్స్, నిర్మాణాలు, పెద్ద పెద్ద నిర్మాణాలు, చిన్న నిర్మాణాలు అన్నీగా. సో నిర్మాణాలు. తర్వాత విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై. ఇది మనం ఇండస్ట్రియల్ సెక్టార్లో చూస్తాం. దీంతో పాటు యాక్చువల్గా ఏంటంటే ఇది సెకండరీ సెక్టార్ అంటాము, ఇది ప్రైమరీ సెక్టార్ అంటాం. దీన్ని ఏమంటారు? అగ్రికల్చర్ సెక్టారు ప్లస్ మైనింగ్ అండ్ క్వారీస్ కదండి. ఈ అగ్రికల్చర్ సెక్టర్, మైనింగ్ అండ్ క్వారీస్ కలిపి ప్రైమరీ సెక్టర్ అంటారు. ఇక్కడ ఏమండి? ఇండస్ట్రియల్ సెక్టర్, పారిశ్రామిక రంగము. ఓకేనండి. సో లేకుంటే ఈ ఇండస్ట్రియల్ సెక్టారు అంటే ఈ సెకండరీ సెక్టార్ ప్లస్ మనకు మైనింగ్ అండ్ క్వారీస్ ఇటు తీసుకొచ్చామనుకోండి, ఇండస్ట్రియల్ సెక్టర్ అవుతుంది. అర్థమైందండి? సెకండరీ సెక్టార్లో లేనిది ఏంటిది? మనం ఎగ్జామ్లో అడుగుతాడు, ప్రైమరీ సెక్టార్లో ఉండి అగ్రికల్చర్ సెక్టార్లో లేనిది ఏంటి సార్ అని అడుగుతాడు. ప్రైమరీ సెక్టార్లో ఉంది, అగ్రికల్చర్ సెక్టార్లో లేనిది ఏంటి? మైనింగ్ అండ్ క్వారీస్. సెకండరీ సెక్టార్లో లేకుండా ఇండస్ట్రియల్ సెక్టార్లో ఉన్నది ఏంటిది అంటే మైనింగ్ అండ్ క్వారీస్. అర్థమైందండి? ఇది మనకు ఒకటి ఉండేది, మేకా అనేది, మేకా కాన్సెప్ట్ ఉండేది. ఏప్రిల్ తర్వాత వచ్చేది ఏంటిది? మే. జూన్ కంటే ముందు వచ్చేది ఏంటిది? మే. సో రెండింటికి మేనే. అర్థమైందండి? సో అట్లుంటుంది మనకు దీంట్లో ఉండి. అంటే ఏంటిదంటే ప్రైమరీ సెక్టార్ని డైరెక్ట్గా అగ్రికల్చర్ అంటే ఈ మైనింగ్ అండ్ క్వారీస్ని డైరెక్ట్ ఇటు పంపించుంటే, సెకండరీ సెక్టార్కి పంపించుంటే ఏంటిది అగ్రికల్చర్ సెక్టార్ అనేవాళ్ళం, బట్ పంపలేదు. ఓకేనండి? ఇందులోనే పెట్టారు. ఓకేనండి? ప్రైమరీ సెక్టార్లో పెట్టారు కాబట్టి ఈ అగ్రికల్చర్ సెక్టర్ ఎగ్జాక్ట్లీ లేదు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి మనము. దాని తర్వాత ఈ యొక్క డిఫరెన్స్ టెర్షియరీ సెక్టార్లో అండ్ సర్వీస్ సెక్టార్లో అన్నీ ఇవే ఉంటాయి, ఇక సేమ్ ఉంటాయి.
రియల్ ఎస్టేటు, ట్రేడు, తర్వాత ట్రాన్స్పోర్ట్, రవాణా, ఫైనాన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఇవన్నీ మనకు సేమ్ ఉంటాయి ఎగ్జాక్ట్లీగా, ఏం చేంజ్ ఉండదు కాబట్టి డైరెక్ట్ సర్వీస్ సెక్టర్ అని పిలుస్తాం. నెక్స్ట్ ప్రైమరీ సెక్టర్ GSVA బై ప్రైమరీ సెక్టర్ ఏం లేదు. GSVA మొత్తం GSDP ఎంత ఉంది ప్రస్తుత ధరల ప్రకారము 17 లక్షల కోట్లు, సుమారు 17.8 lakh crores ఉంది. ఈ 17.8 lakh crores తర్వాత ఇండియాలో 350 సంథింగ్ లక్షల కోట్లు ఉంది కదండి, అది ఏ సెక్టార్కు ఎంత ఉంది అని చెప్పేదే ఇక్కడ డిఫరెన్సెస్ తీసుకున్నాం మనం. ఫస్ట్ పాయింట్ ఏంటిది? GSVA తెలంగాణలో GSVAని అనౌన్స్ చేసేవారు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్, ఓకేనండి, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ స్టడీస్. సో తెలంగాణలో. అదే ఇండియాలో GDPని అనౌన్స్ చేసేదెవరు? మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, గణాంక మరియు కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ, ప్రోగ్రామ్స్ కార్యక్రమాలు అమలు మంత్రిత్వ శాఖ అని పిలుస్తారు. ఇది మనకు GVA లేదా మన GDPని అనౌన్స్ చేస్తుంది, ఓకేనండి. ఇది మనం ఏ సెక్టర్ ఎంత ఉంది అని చెప్పేసి చూస్తే ఇప్పుడు ఏంటిది 2024-25లో 2,46,000 కోట్లు ఉంది, అంటే 17 లక్షల కోట్లు ఇక్కడ అనుకున్నాం కదండి. ఇందులో చూస్తే మనకు అగ్రికల్చర్ నుండి 2,49,000 కోట్లు, ఇండస్ట్రీస్ నుండి 2,68,000 కోట్లు, ఒక సర్వీస్ సెక్టర్ నుండి 11,30,000 కోట్లు వచ్చింది. మనం ఆల్రెడీ ముందే తెలుసుకున్నాం. ఇది ఎక్కువ ఉంటుంది, ఇది టెర్షియరీ గ్రేటర్ దెన్ సెకండరీ గ్రేటర్ దెన్ ప్రైమరీ, ఓకేనండి. ఇది దాని తర్వాత అదే ఇండియా నుండి అయితే 59 లక్షల కోట్లు, ఇండియా నుండి అయితే 59 లక్షల కోట్లు అగ్రికల్చర్, 81 లక్షల కోట్లు ఇండస్ట్రీస్, 182 లక్షల కోట్లు ఇది మన సర్వీస్ సెక్టర్, అది చూడాలి. దాని తర్వాత బెస్ట్ పర్ఫార్మింగ్ సబ్ సెక్టర్, అంటే ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది యాక్చువల్గా మనకి ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఇది, ఓకేనండి. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ మనకు. ఎందుకు సార్ అని అంటే బెస్ట్ పర్ఫార్మింగ్ సబ్ సెక్టర్ మనకు ఏదైతే అగ్రికల్చర్ సెక్టార్లో నథింగ్ బట్ ప్రైమరీ సెక్టార్లో బెస్ట్ ఎక్కువగా ఆదాయం దేని నుండి వస్తుంది, ఓకేనండి. ఆ వ్యవసాయ రంగంలో ఎక్కువగా ఆదాయం వచ్చే రంగం ఏంటిది అని అడుగుతాడు. వ్యవసాయ రంగంలో ఎక్కువగా ఆదాయం వచ్చే ఉపరంగం ఏంటిది, అగ్రికల్చర్ సెక్టర్లో ఎక్కువగా ఆదాయం వచ్చే సబ్ సెక్టర్ ఏంటిది. ఫస్ట్ లైవ్ స్టాక్, పశుపోషణ మనం జనరల్గా. సెకండ్ క్రాప్స్, పంటలు. మనం ఏమనుకుంటాము, ఫస్ట్ పంటల నుండి ఎక్కువ వస్తుంది వ్యవసాయం అంటే. మనకు మైండ్ గుర్తొచ్చేది ఏంటిదంటే వ్యవసాయం అంటే అగ్రికల్చర్. సో అంటే ఏంటిదనంటే మనం సాగు చేయడం, పంటలు పండించడం అని అనుకుంటాం. బట్ పంటల నుండి ఎక్కువగా ఇన్కమ్ రావట్లేదు, పండిస్తున్నారు, అందుకోసమే రైతులు అనేవాళ్ళు నష్టపోతున్నారు ఎక్కువగా పంట చేసి. ఈ క్రాప్స్ 38.2% మాత్రమే ఉంది. లైవ్ స్టాక్ 41% ఉంది. అంటే అదే అగ్రికల్చర్ సెక్టార్లోనే ఎక్కువగా ఇన్కమ్ వచ్చే సబ్ సెక్టార్ లేదా ఉపరంగం ఏంటిది అంటే లైవ్ స్టాక్స్, పశుపోషణ, ఓకేనండి. పశుపోషణ, పాల ఉత్పత్తులు, ఉన్ని ఉత్పత్తులు, ఓకేనండి. పాల ఉత్పత్తులు, పాలు తయారు చేయడం, తర్వాత మన మేకలు, గొర్రెల నుండి ఉన్ని తయారు చేయడము, ఇట్లాంటివన్నీ మనకు పశుపోషణ కిందకి వస్తుంది, ఓకేనండి. ఇంకా కోళ్ళ ఫారంలు, ఇవన్నీ మనకు లైఫ్ స్టాక్స్ కిందకి వస్తాయి. దాని తర్వాత థర్డ్ది ఏంటి సార్ అంటే ఫస్ట్ లైఫ్ స్టాక్స్, సెకండ్ క్రాప్స్, థర్డ్ మైనింగ్ అండ్ క్వారీస్ 14.4%, ఓకేనండి. మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ఇది ప్రైమరీ సెక్టార్లో ఉంటుంది కానీ అగ్రికల్చర్ సెక్టార్లో ఉండదు, ఓకేనండి. దాని తర్వాత ఫోర్త్ ఫిషరీస్ అండ్ ఆక్వా ఫిషరీస్, దాని తర్వాత ఫారెస్ట్రీ ఫిఫ్త్. ఈ ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత అకార్డింగ్ టు 2025-26 తెలంగాణ GSVA, ఓకేనండి. తెలంగాణ GSVA. అదే దీని తర్వాత మనం సెకండరీ సెక్టార్లో చూసుకుంటే, ద్వితీయ రంగంలో చూసుకుంటే ఏ సబ్ సెక్టర్ అనేది ఎక్కువగా ఉంది, ఏ సబ్ సెక్టర్ అనేది ఎక్కువ డామినేట్ చేస్తుంది అని చూసుకుంటే అకార్డింగ్ టు 2025-26 GSVA ఏ సబ్ సెక్టర్ డామినేట్ చేస్తుంది? అది ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, ఉత్పత్తుల రంగం మోర్ దెన్ 50%, 51.1% ఉత్పత్తులు. అంటే ఇండస్ట్రీస్ అంటే మనం జనరల్గా కంపెనీలు ఏం చేస్తాయి, ఉత్పత్తి చేస్తాయి. ఆ ఉత్పత్తులు మ్యానుఫ్యాక్చర్స్ ఏంటివి, బైక్స్ తయారు చేసేవి, కార్లు తయారు చేసేవి, ఇట్లాంటివన్నీ ఇండస్ట్రీస్ కిందకి వస్తాయి. ఆ ఇండస్ట్రీస్ అన్నీ 51.1%.
అందులో మ్యానుఫ్యాక్చర్ సెక్టర్ 51.1% డామినేట్ చేస్తుంది సబ్ సెక్టార్లో. దాని తర్వాత సెకండ్ నిర్మాణాలు, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ అనేది ఎక్కువ రెవెన్యూని జనరేట్ చేస్తుంది. నిర్మాణాలు, రియల్ ఎస్టేట్కు లింక్ అయి ఉంటుంది ఇది నిర్మాణాలు. దాని తర్వాత ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై, విద్యుత్ గ్యాస్ నీటి సరఫరా, ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై, ఇది కూడా మనకు ఇండస్ట్రీస్ కిందికి వస్తాయి. దాని తర్వాత ఇది థర్డ్. నెక్స్ట్ అది సర్వీస్ సెక్టార్లో చూసుకుంటే టెరిషియరీ సెక్టర్ ఈజ్ 100% కాల్డ్ యాజ్ సర్వీస్ సెక్టర్. డైరెక్ట్ టెరిషియరీ సెక్టార్లో ఉన్నవన్నీ సర్వీస్ సెక్టార్లో ఉంటాయి. ఇక్కడ మాత్రము ఈ రెండిట్లో మాత్రం డిఫరెన్స్ ఈ మైనింగ్ అండ్ క్వారీస్ చేయడం వల్ల అగ్రికల్చర్ సెక్టర్, ఇండస్ట్రీ సెక్టర్ అనేవి ఎగ్జాక్ట్గా మనము ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్ అని పిలవట్లేదు. ఇక్కడ చూద్దాం. అకార్డింగ్ టు 2025-26 GSVAలో ఫస్ట్ ఎక్కువగా ఇన్కమ్ వచ్చే సర్వీస్ సెక్టార్లో ఎక్కువ ఇన్కమ్ వచ్చే సబ్ సెక్టార్ ఏంటి సార్ అని అంటే రియల్ ఎస్టేట్, ఓనర్షిప్ ఆఫ్ డ్వెల్లింగ్ అండ్ ప్రొఫెషనల్ సర్వీసెస్. మనకి ఇదంతా అవసరం లేదు. రియల్ ఎస్టేట్, ఓకేనండి. రియల్ ఎస్టేట్ రంగం అనేది ఎక్కువ వస్తుంది, ఓకేనండి. రియల్ ఎస్టేట్ రంగం నుండి ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. 34% ఇన్కమ్ వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకేనండి. దాని తర్వాత సెకండ్ ట్రేడ్, రిపేర్, హోటల్స్, రెస్టారెంట్ అంటే ట్రేడ్స్, వర్తక వాణిజ్యాలు, బిజినెస్, హోటల్, రెస్టారెంట్, బిజినెస్ అండ్ హోటల్, రెస్టారెంట్స్ 30%. ఇక్కడ రియల్ ఎస్టేట్ ఫస్ట్, దాని తర్వాత హోటల్, రెస్టారెంట్ అండ్ బిజినెస్. దాని తర్వాత థర్డ్ ట్రాన్స్పోర్ట్, స్టోరేజ్, బ్రాడ్కాస్టింగ్, రవాణా, ఓకేనండి. ట్రాన్స్పోర్ట్, రవాణా, స్టోరేజ్, ఓకేనండి. బ్రాడ్కాస్టింగ్, రవాణా. దాని తర్వాత ఫోర్త్ అదర్ సెక్టార్స్, అదర్ సర్వీసెస్. తర్వాత ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆర్థిక సేవలు, ఇతర. దాని తర్వాత పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. మనకి ఎగ్జామ్లో ఏమంటారంటే ఫస్ట్ రియల్ ఎస్టేటు అండ్ ప్రొఫెషనల్ సర్వీసెస్, ట్రేడ్, రిపేర్, హోటల్, రెస్టారెంట్, ట్రాన్స్పోర్ట్, స్టోరేజ్, బ్రాడ్కాస్టింగ్. ఈ విధంగా ఈ మూడు గుర్తుపెట్టుకోవాలి ఆర్డర్ అనేది. ఫస్ట్ రియల్ ఎస్టేట్, ప్రొఫెషనల్ సర్వీసెస్. దాని తర్వాత నోట్లో భాగంగా మనకి ఎక్స్ట్రా పాయింట్స్ కూడా ఇచ్చారు దీంట్లో. అకార్డింగ్ టు ఎకనామిక్ సర్వే 2025-26 సర్వీస్ సెక్టార్లో అంటే సర్వీస్ సెక్టార్లో ఏదైతే మనం సాఫ్ట్వేర్స్ ఇవి అనుకుంటామో అవి ఈ ప్రొఫెషనల్ సర్వీస్ కిందకి వస్తాయి. ఈ సాఫ్ట్వేర్ సర్వీసెస్ లాంటివి ఉన్నాయో అవి తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు 40% ఇండియా టోటల్ సర్వీస్ అవుట్పుట్. అంటే 40% సాఫ్ట్వేర్, ఈ దేశంలో 40% సాఫ్ట్వేర్ అనేది ఉత్పత్తులు వస్తున్నాయి, ఓకేనండి. ఇది తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, సౌత్లో ఈ 3, నార్త్లో మహారాష్ట్ర, ఓకేనండి. ఇది ఒకటి నోటు. దాని తర్వాత సెకండ్ నోట్ ఏంటి? సెకండ్ నోట్ ఏంటండి? అకార్డింగ్ టు ఎకనామిక్ సర్వే 2025-26 తెలంగాణ అనేది ఏఐ స్టార్టప్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడిప్పుడే మొదలవుతుంది కానీ ఆ స్టార్టప్స్లో తెలంగాణ అనేది 7%, ఇండియా యొక్క 7% స్టార్టప్స్ తెలంగాణలో ఓపెన్ అవుతున్నాయి. అది అంటే ఓకే 7%, 100% ఇండియాలో ఓపెన్ అయితే అందులో 7% తెలంగాణ నుండి వస్తున్నాయి ఏఐకి సంబంధించిన స్టార్టప్స్. అందులోనే 4వ అతిపెద్ద హబ్ ఇన్ కంట్రీ, ఓకేనండి. అంటే అది 4th బిగ్గెస్ట్ స్టేట్ అన్నట్టు. 7% అనేది 4వ అతిపెద్ద స్టేట్ అన్నట్టు. అందులో ఫస్ట్ ఎక్కువగా కర్ణాటక, దాని తర్వాత మహారాష్ట్ర, దాని తర్వాత ఢిల్లీ, తర్వాత తెలంగాణ 4th, ఓకేనండి. ఇది ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవచ్చు. దాని తర్వాత అకార్డింగ్ టు NIRF నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అనే ఒక సంస్థ NIRF సర్వే చేస్తే దాని ప్రకారం 100 జాతీయ ఇన్స్టిట్యూషన్స్లో అంటే యూనివర్సిటీస్ అవి ఇన్స్టిట్యూషన్స్లో 5 తెలంగాణలో ఉన్నాయి. ఇది ఒక పాయింట్, ఎక్స్ట్రా పాయింట్ గుర్తుపెట్టుకోవచ్చు నోట్. అందుకే మనం నోట్లో యాడ్ చేసాము అది. దాని తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం, యాన్యువల్ ఇన్ఫ్లేషన్ రేట్స్. ద్రవ్యోల్బణం అంటే తెలుసు కదండి, ఇన్ఫ్లేషన్. ద్రవ్యోల్బణం అనేది ఒక జాతీయ ఎకానమీకి చాలా ఇంపార్టెంట్. ద్రవ్యోల్బణం అనేది ఉండాలా సార్? ద్రవ్యోల్బణం అనేది మంచిదా చెడ్డదా? ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్ అనేది మంచిదా చెడ్డదా? ద్రవ్యోల్బణం అంటే రేట్లు పెరగడం అనేది మంచిదా చెడ్డదా? అంటే రేట్లు పెరగడం అనేది మంచిది కాదు అని చాలామంది అనుకుంటారు. బట్
అది తప్పు. రేట్లు పెరగడం ఒకవేళ పెరగకుండా ఉంటే ఏమొస్తుందంటే ఎకనామిక్ క్రైసిస్ వస్తుంది, ఆర్థిక మాంద్యం వస్తుంది. కాబట్టి రేట్లు అనేది పెరగాలి. కానీ ఏంటంటే రేట్లు ఒక స్టేబుల్గా పెరగాలి. మరీ ఎక్కువ ఫ్లక్చువేషన్స్ ఉండొద్దు, మరీ ఎక్కువ పెరగద్దు, మరీ తక్కువ పెరగద్దు. అర్థమైందండి? మరీ తక్కువ పెరిగితే రేట్లు మరీ తక్కువ పెరిగితే ఏమవుతుంది? ఆర్థిక మాంద్యం వస్తుంది. ఆర్థిక మాంద్యం వస్తే ఏమవుతుంది? జనాలకు శాలరీలు పెరిగాయి, ఉద్యోగం పెరగదు, ఎంప్లాయ్మెంట్ పెరగదు. దానివల్ల ఉత్పత్తులు తగ్గిపోతాయి, కొనుగోలు తగ్గిపోవడంతో ఉత్పత్తులు తగ్గిపోవడంతో ఉద్యోగాలు తగ్గిపోతాయి, కంపెనీలు మూతపడతాయి. కాబట్టి ఆర్థిక మాంద్యం, ధరలు అనేవి పెరగాలి కానీ మరీ పెరగద్దు. ఒక స్టేబుల్గా పెరుగుతూ ఉండాలి. ఇట్లా ఈ విధంగా స్టేబుల్గా పెరగాలి. ఓకేనండి? ధరలు పెరగడం మంచిదే, ఇన్ఫ్లేషన్ అనేది, బట్ స్టేబుల్గా పెరగాలి. ఇలా ఫ్లక్చువేషన్స్ మరీ ఎక్కువ ధరలు తరుగుతూ ఉంటే ఎకానమీకి అనేది డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి ధరలు అనేవి ఈ విధంగా స్టేబుల్గా పెరగాలి. అది ద్రవ్యోల్బణం అంటారు. యాన్యువల్ ఇన్ఫ్లేషన్ రేట్స్ ఫర్ 2024-25. అండ్ తెలంగాణ ద్రవ్యోల్బణం ఎంత ఉంది సార్ అంటే 3.7% ఉంది. ఓకేనండి? అదే ఇండియాలో 4.6% ఉంది యాన్యువల్ ఇన్ఫ్లేషన్ 24-25 సంవత్సరంలో. ఓకేనండి? 3.7 తెలంగాణలో, ఇండియాలో 4.6. అంటే ఇండియా ద్రవ్యోల్బణం కంటే తెలంగాణ ద్రవ్యోల్బణం అనేది తక్కువ ఉంది. ఓకేనండి? దాని తర్వాత ఇన్ఫ్లేషన్ అనేది ఉండాలి కానీ మరీ ఎక్కువ ఉండదు. ఓకేనండి? ఇది తెలంగాణ అనేది ఉండాల్సినంతనే ఉంది అని దీని అర్థం. దాని తర్వాత ఇన్ఫ్లేషన్ రేట్స్ ఫ్రమ్ ఇప్పుడు రీసెంట్ అప్డేట్స్ 25 నుండి 2025 చూసుకుంటే 26 డిసెంబర్ వరకు మనకు గణాంకాలు అనేవి అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి ఆ లోపు తెలంగాణ 0.2% రేట్లు మాత్రమే పెరిగాయి. ఆల్ ఇండియా 1.7% పెరిగింది. ఓకేనండి? ఇది దాని తర్వాత ఇండియాలో 1.7% పెరిగింది. ఇండియా కంటే తెలంగాణ ద్రవ్యోల్బణం అనేది తక్కువ ఉంది. ఓకేనండి? ద్రవ్యోల్బణం ఎప్పుడు నెగిటివ్ పోవద్దు, నెగిటివ్ పోతే మాంద్యం వస్తుంది. పాజిటివ్గా ఉండాలి, బట్ తక్కువ ఉండాలి. ఇదే టైంలో గ్లోబల్ ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది? గ్లోబల్ అంటే ప్రపంచంలో ఇన్ఫ్లేషన్ అనేది ఏ విధంగా ఉందో గణాంకాలు కూడా ఇచ్చారు మనకు. 2025లో 4.1% ఉంది. ఓకేనండి? 2025లో 4.1% ఉంది. 2023 3.8%, 2027 అనేది 3.4%. అంటే గ్లోబల్ ఇన్ఫ్లేషన్ అనేది తగ్గుతూ వస్తుంది, రేట్లు అనేవి తగ్గుతూ వస్తుంది అని అర్థం. దాని తర్వాత మోస్ట్ స్టేట్స్ రిమైన్డ్ విత్ ఇన్ ఆర్బీఐ టార్గెట్. అంటే దేశంలో చాలా రాష్ట్రాలు ఆర్బీఐ టార్గెట్ కంటే తక్కువగానే ఉంటే హెల్తీగానే ఉంది అన్నట్టు. తెలంగాణ అనేది రికార్డింగ్ వెరీ లో ఇన్ఫ్లేషన్. ఇంకా అందులో ఏదైతే కొన్ని స్టేట్స్లో ఎక్కువ ఉన్నాయో దానికంటే కూడా తెలంగాణ ఇంకా తక్కువగా ఉంది ఇన్ఫ్లేషన్ అనేది. అర్థమైందండి? అంటే రేట్లు పెరగడం అనేది ఇంకా తక్కువ ఉంది, అంటే గుడ్ హెల్తీగా ఉంది అన్నట్టు. దాని తర్వాత ఆల్సో రూరల్ ఇన్ఫ్లేషన్ లెస్ దెన్ అర్బన్ ఇన్ఫ్లేషన్. అంటే రూరల్లో తక్కువ ఉంది, అర్బన్లో ఎక్కువ ఉంది ఇన్ఫ్లేషన్. అందులో కూడా తెలంగాణలో రూరల్ తక్కువ, అర్బన్లో ఇన్ఫ్లేషన్ అనేది ఎక్కువ ఉంది. రేట్లు అనేది అర్బన్లో ఎక్కువ పెరిగిపోతున్నాయి. దాని తర్వాత ఎంప్లాయ్మెంట్, ఉద్యోగిత. ఇందులో ఈ ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ అనేది ఎవరిస్తారు సార్ అని అంటే, ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ ప్రతి సంవత్సరం ఎవరిస్తారు సార్ అంటే ఇండియాలో మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అనే ఒక సర్వేని రిలీజ్ చేస్తారు. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ఈ సర్వేని రిలీజ్ చేస్తారు. ఈ సర్వేలో 2 గణాంకాలు మెయిన్గా ఇస్తారు. అదే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు అండ్ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు, WFPR, లేదా దీన్నే WPR అని కూడా అనొచ్చు, లేదా LFPR, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు. వర్క్ ఫోర్స్ అని డైరెక్ట్, WPR అని కూడా డైరెక్ట్ అనొచ్చు. ఓకేనండి? దీని లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు తెలుగులో శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు, ఇందులో కార్మిక శక్తి లేదా ఉపాధి భాగస్వామ్య రేటు అంటారు. ఓకేనండి? ఇది ఉపాధి భాగస్వామ్య రేటు. ఈ 2 డిఫరెన్స్ అనేది మనం చూసుకోవాలి. ఈ 2 డిఫరెన్స్ ఏం సార్ అంటే లేబర్ ఫోర్స్ అంటే పని చేయగలిగే శక్తి అండ్ ఏజ్ ఉన్న పర్సన్స్ని లేబర్ ఫోర్స్ అంటారు. ఒక తెలంగాణలో కావచ్చు, ఇండియాలో కావచ్చు. పని చేయగలిగే శక్తి అండ్ ఏజ్.
సో 15 అండ్ అబోవ్ ఏజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం లేబర్ ఫోర్స్ కిందకి తీసుకొస్తాం. వాళ్ళకంటే తక్కువ ఉన్న వాళ్ళని ఏమంటాం మనం చైల్డ్ అంటారు, బాల కార్మికుల కిందకి వస్తారు. కాబట్టి 15 బిలోని లేబర్ని కన్సిడర్ చేయము. 15 అండ్ అబోవ్ తీసుకుంటే ఏజ్ వాళ్ళనే మనం లేబర్గా కన్సిడర్ చేస్తాం. అది కూడా 59 ఇయర్స్ జనరల్గా కన్సిడర్ చేస్తాం. ఓకేనండి. ఈ మధ్యలో ఉన్న ఎంతమంది పీపుల్ ఉంటారో, సో ఈ మధ్యలో ఉన్న ప్రజల్ని మనం లేబర్ ఫోర్స్ కన్సిడర్ చేస్తాం. ఓకేనండి. సో అదే వర్క్ ఫోర్స్ అయితే ఈ మధ్యలో ఎవరైతే ఈ లేబర్ ఫోర్స్ ఉన్నారో ఆ లేబర్ ఫోర్స్లో ఎంతమంది పనిచేస్తున్న ఉద్యోగం దొరికిందో, ఎంతమందికి ఉద్యోగం దొరికిందో వాళ్ళని వర్క్ ఫోర్స్ అంటారు. అర్థమైందండి. ఈ లేబర్ ఫోర్సు వర్క్ ఫోర్స్ని మధ్య తీసేస్తే ఈ లేబర్ ఫోర్స్ మొత్తం పనిచేయగలిగే లేబర్ ఫోర్స్ని మైనస్ పనిచేస్తున్న ఉపాధి పొందుతున్న వాళ్ళని తీసేస్తే ఏమవుతారు, అన్ఎంప్లాయీస్ లిస్ట్ వస్తుంది మనకు. అర్థమైందండి. అన్ఎంప్లాయీస్ డేటా అనేది వస్తుంది. అంటే ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారో తెలుస్తుంది. అర్థమైందండి. సో ఇది కాబట్టి ఈ లేబర్ ఫోర్స్ ఎంతమంది ఉన్నారు అంటే మనకు ప్రొడక్టివ్ లేబర్ అంటారు దీన్నే మనకు. ఓకేనండి. ఉన్న జనాభాలో ఎంతమంది పని చేయగలిగే సామర్థ్యం ఉంది. ఓకేనండి. ఇప్పుడు జపాన్ లాంటి కంట్రీస్లో ప్రొడక్టివ్ లేబర్ అనేది తగ్గిపోతుంది. ఓకేనండి. ఇండియాలో ప్రొడక్టివ్ లేబర్ అనేది ఎక్కువగా ఉంది దీన్ని బట్టి. ఎందుకనంటే సో జపాన్ లాంటి ఓల్డ్ పాపులేషన్ వృద్ధ జనాభా అనేది పెరిగిపోతుంది, కొత్తగా జనాభా అనేది పుట్టట్లేదు. కాబట్టి ఏంటంటే సో ఈ మధ్యలో జనాభా అనేది తగ్గిపోతుంది. కాబట్టి ప్రొడక్టివ్ పార్టిసిపేషన్. ఓకేనండి. మన దగ్గర ప్రొడక్టివ్ పార్టిసిపేషన్ అనేది ఏ విధంగా ఉందో చూద్దాం. అదే తెలంగాణలో వచ్చేసి 60.7%, అంటే 100 మందిలో 60.7 మంది, 100 మందిలో 60.7 మంది ఈ ప్రొడక్టివ్ లేబర్ ఫోర్స్ ఉన్నారు తెలంగాణలో. అదే ఇండియాలో తక్కువ ఉంది, 55.8 మాత్రమే ఉన్నారు. అంటే రిమైనింగ్ వాళ్ళు ఎవరు సార్ అని అంటే 15 ఇయర్స్ లోపు కావచ్చు, 59 ఇయర్స్ ఎబోవ్ కావచ్చు. ఓకేనండి. అది దాని తర్వాత ఈ తెలంగాణలో అదే రూరల్లో 66.1, అర్బన్లో 53.13% ఉన్నారు. ఓకేనండి. సో ఏదైతే రూరల్లో అంటే గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే సామర్థ్యం ఉన్నోళ్ళు ఎక్కువ ఉన్నారు. అర్బన్ ప్రాంతాల్లో హాస్పిటల్ ఫెసిలిటీస్ దాని తర్వాత అవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి అండ్ ఇక్కడ బాల కార్మికులు కూడా ఎక్కువ ఉంటారు. దాని తర్వాత పనిచేసే సామర్థ్యం ఎక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఓకేనండి. సో దాని తర్వాత అర్బన్లో 53.3. ఓకేనండి. సో అర్బన్లో 53.3, రూరల్లో 66.1, అర్బన్లో 53.3 ఉన్నారు. రూరల్లో ఎక్కువ ఉన్నారు లేబర్ ఫోర్స్, అది గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే రూరల్లో 58 ఉన్నారు, 58.4, అర్బన్లో 50.4 ఉన్నారు. ఓకేనండి. అంటే పనిచేసే సామర్థ్యం ఉన్నవాళ్ళు. దాని తర్వాత మహిళలు, ఇందులో తెలంగాణలో మహిళలు ఈ 60.7%లో మహిళలు ఎంతమంది అని అంటే 45.4%. ఓకేనండి. ఓకేనా. అది అంటే రిమైనింగ్ 100%లో రిమైనింగ్ 55% ఎవరు సార్ అని అంటే మేల్స్ ఉన్నారు. ఓకేనండి. ఫీమేల్ వర్క్ ఫోర్స్ తెలంగాణలో ఇండియాలో 34.9% ఉన్నారు. అంటే ఇండియాలో ఫీమేల్ వర్క్ ఫోర్స్ అనేది తక్కువగా ఉంది. ఓకేనండి. పనిచేయాలని ఇంట్రెస్ట్ కూడా ఉండాలి, పనిచేయాలని ఇంట్రెస్ట్ కూడా వాళ్ళ కేపబిలిటీ కూడా లేదు అన్నాడు. ఇంట్రెస్ట్ కూడా లేదు, పనిచేయడానికి ప్రయత్నం కూడా చేయట్లేదు వాళ్ళు ఉన్నా కూడా. సో అది అంటే మనకు అబ్జర్వ్ చేయాల్సిందంటే ఫీమేల్ లేబర్ ఫోర్స్ అనేది ఎక్కువ తెలంగాణలో ఎక్కువ ఉంది ఇండియా రేట్ కంటే. ఆటోమేటిక్గా ఇది లేబర్ ఫోర్స్ కూడా ఎక్కువనే ఉంది, అన్ని గణాంకాలు కూడా తెలంగాణలోనే ఎక్కువ ఉంది. అది అబ్జర్వ్ చేయాలి మనం. ఓకేనండి. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అకార్డింగ్ టు పీరియాడికల్ లేబర్ ఫోర్స్ సర్వే అక్టోబర్ టు డిసెంబర్ 2025 క్వార్టర్లీ బులెటిన్ ఇది. ఓకేనండి. ఇది బులెటిన్ క్వార్టర్లీ బులెటిన్ అంటే ప్రతి క్వార్టర్కి రిలీజ్ చేస్తుంది. సో క్వార్టర్ అంటే 3 మంత్స్, ఒక ఫైనాన్షియల్ ఇయర్లో ప్రతి 3 మంత్స్ అనేది ఒక క్వార్టర్. అట్లా 1 ఇయర్ 12 మంత్స్ని 4 క్వార్టర్స్లో డివైడ్ చేస్తారు. ఓకేనండి. ఫస్ట్ క్వార్టర్ అంటే ఏప్రిల్ 1 నుండి ఏప్రిల్ మే జూన్ ఫస్ట్ క్వార్టర్ వస్తుంది. దాని తర్వాత జూలై ఆగస్ట్ సెప్టెంబర్ సెకండ్ క్వార్టర్. దాని తర్వాత అక్టోబర్ నవంబర్ డిసెంబర్ థర్డ్ క్వార్టర్. దాని తర్వాత జనవరి ఫిబ్రవరి మార్చ్ అనేది 4th క్వార్టర్. ఇదేంటి థర్డ్ క్వార్టర్ డేటా అనేది మనకు అవైలబుల్ ఉంది రీసెంట్. రిపోర్ట్ బై మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గణాంకాలు మరియు కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ. ఇది గుర్తుపెట్టుకోవచ్చు. దాని తర్వాత ఇన్ సౌత్ స్టేట్ దక్షిణ భారత రాష్ట్రాలలో తెలంగాణ అనేది 60.7% లేబర్ ఫోర్స్ ఉంది. ఓకేనండి. తెలంగాణలో అంటే లేబర్ ఫోర్స్ అనేది ఎక్కువగా ఉంది, 60.7% ఉన్నారు.
ఓకేనండి. అదే తమిళనాడులో 59%, అంటే సౌత్ స్టేట్స్లో లేబర్ ఫోర్స్ ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఫస్ట్ తెలంగాణ మాత్రమే. ఓకేనండి, 60. దాని తర్వాత తమిళనాడు 59. అన్ని రాష్ట్రాలు మనకంటే తక్కువ ఉన్నాయి. థర్డ్ కర్ణాటక, ఫోర్త్ ఏపీ, ఫిఫ్త్ కేరళ. ఇది గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత వర్క్ ఫోర్స్ పాపులేషన్ రేటు, వర్కర్ లేదంటే వర్కర్ పాపులేషన్ రేట్ అని కూడా అంటారు. వర్కర్స్, పని చేసే వాళ్ళు, ఉపాధి పొందేవాళ్ళు ఎంతమంది. ఓకేనండి, ఈ తెలంగాణలో 57%. ఏదైతే ఈ 60%లో సో ఇది 100గా మనం చూసుకుంటే దీంట్లో 57% పనిచేస్తున్నారు. ఓకేనండి, సో అది తెలంగాణలో వర్క్ ఫోర్స్ పాపులేషన్ 57%. ఆల్ ఇండియాలో 53%. ఓకేనండి, 53.1% మనకున్నారు. ఇందులో 62% రూరల్, అంటే రూరల్ ఉపాధి, రూరల్ ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది అర్బన్ కంటే. ఓకేనండి, ఇక్కడ రూరల్ ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది అర్బన్ కంటే. అది మనం అబ్జర్వ్ చేయాలి. అంటే ఉపాధి ఎక్కువ చేస్తున్నారు అంటే రూరల్లో ఎక్కువ మంది ఉపాధి పొందుతున్నారు. శాలరీస్ తక్కువనే రావచ్చు, బట్ ఏంటంటే రూరల్లో ఎక్కువ మందికి ఉపాధి లభిస్తుంది. అంటే వ్యవసాయం కావచ్చు, వాళ్ళు ఓన్ చేయడం అనేది రూరల్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో రూరల్లో బిజినెస్ ఎక్కువ చేస్తారు కావచ్చు, రూరల్లో ఎక్కువగా ఓన్ ఉపాధి ఏది లేకుంటే వ్యవసాయానికన్నా వెళ్తారు కాబట్టి ఆటోమేటిక్గా ఉపాధి ఎక్కువ ఉంటుంది. దాని తర్వాత తెలంగాణ ఆల్ ఇండియా 53.1%. ఇది కూడా తెలంగాణ కంటే తక్కువనే ఉంది ఆల్ ఇండియా కూడా, అకార్డింగ్ టు పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే. ఓకేనండి, క్వార్టర్లీ బులెటిన్ రిపోర్ట్ బై మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ అదే సౌదర్న్ స్టేట్స్లో ఇది కూడా మన ఎంప్లాయ్మెంట్లో ఫస్ట్ తెలంగాణ ఉంది. ఓకేనండి, ఫస్ట్ తెలంగాణ 57% ఉంది. దాని తర్వాత కర్ణాటక, దాని తర్వాత తమిళనాడు, ఏపీ, కేరళ. ఇలా అబ్జర్వ్ చేయాలి మనం. ఓకేనండి, ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడనేమో తమిళనాడు సెకండ్ ప్లేస్ ఉంది, ఇక్కడనేమో కర్ణాటక సెకండ్ ప్లేస్ ఉంది. రివర్స్ ఉన్నాయి, తమిళనాడు కర్ణాటక, ఇక్కడేమో కర్ణాటక తమిళనాడు. అది మనం అబ్జర్వ్ చేయాలి. తర్వాత ఏపీ కేరళ సేమ్. ఇది ఒకటి. సో అయిపోయింది మనకు టోటల్గా చాప్టర్ 3 మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్. మీకు నోట్స్లో మనకు ఏదైతే ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా, కీ హైలైట్స్ కూడా ఇక్కడ మనం మెన్షన్ చేయడం జరిగింది. కీ హైలైట్స్ కూడా మనం మెన్షన్ చేయడం జరిగింది. ఇంతవరకు డిస్కస్ చేసుకునే మళ్ళీ కీ హైలైట్స్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనండి, ఇది ఒకటి పాయింట్ అబ్జర్వ్ చేయండి. తెలంగాణ షేర్ అనేది అంటే మొత్తం మన జీడిపిలో తెలంగాణ వాటా, తెలంగాణ జిఎస్డిపి వాటా ఎంత ఉంది సార్ అని అంటే ప్రజెంట్ సర్వే ప్రకారం 4.99% ఉంది. 25-26 ప్రకారం 4.99% ఉంది, అంటే పెరిగింది జిఎస్డిపి వాటా అనేది. ఓకేనండి, ఇది అబ్జర్వ్ చేయాలి. దాని తర్వాత ఇవన్నీ పాయింట్స్ మనకు తెలిసినవే. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా నెక్స్ట్ మీ కోఆపరేషన్ ఉంటే నెక్స్ట్ రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా అన్ని షార్ట్ నోట్స్తో పాటు ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా పెడుతుంటాను. సో మీరు చేయాల్సింది ఒకటి మీ కామెంట్స్ ద్వారా మీకు ఇంకేమైనా రిక్వైర్మెంట్స్ ఉంటే నాకు తెలియజేయగలరు. థ్యాంక్ యూ.